UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుత్తి స్త్రీ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగవతిగామి దర్శ దత్తాత్రేయం సంతని సిద్ధి కురు 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 కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగదమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు అమ్మవారు పలుకు జాయ్ కొండదేవత అమ్మవారు అనుగ్రహం. ప్రజలందరికీ నమస్కారము. ఇప్పుడు మనం తెలుసుకోవలసిన రాశి మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి అందున అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, ఆదాయములో 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 3. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మేనుగా భరణి నక్షత్రం, కృతికా నక్షత్రము, అశ్విని నక్షత్రం, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి అందున గతములో జరిగిన దాని కాకోకుండా ఇప్పుడు నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి ఇలా జాతక ఫలితంలో కనబడుతున్నాయి. కానీ మనస్తత్వము చాలా మంచిది. వీళ్ళకి ఏదైనా మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన వీళ్ళకి తెలవదు. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు, ఉండ విషయాన్ని చెప్తారు, ఉండ విషయాన్ని చెప్పి కొండని బద్దలు కొట్టినట్టుగా కొట్టి దెబ్బతింటారు. ఎందువల్ల అంటే ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే మంచి శుభ గడియలు, లక్ష్మీ గడియలు, చేయాల్సిన కార్యక్రమాలు, కొన్ని నూతన పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా ఇలా జాతక ఫలితంలో మేషరాశి ఫలితంలో కనబడుతున్నాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి మేనుగా అప్పు ఇచ్చారనుకోండి మళ్ళీ తిరిగి రావు. ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు, మళ్ళీ వచ్చేటప్పుడు కిటకిట 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 అవుతుంటాయి, సికాకులు అవుతుంటాయి, గొడవలు అవుతుంటాయి, ఇబ్బంది అవుతుంటాయి. కాబట్టి వీళ్ళకి రుణ బాధలు తీరే టైము దగ్గరికి వచ్చేసింది. రుణ బాధలు, సికాకులు, ఇబ్బందులు తొలగి బాగుపడే టయాలు దగ్గరలో వచ్చినాయి. మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే స్థానం అనేది ఒకటి పూర్తి చేయాల్సింది ఒకటి వస్తుంది. స్థానం అనగా ఇల్లు. ఇల్లు బలువైనది ఒకటి, ఒక స్థానం అనేది ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే మంచి అదృష్ట ఫలితాన్ని బట్టి పెద్ద స్థానం ఒకటి పూర్తి చేయాల్సింది కూడా ఇలా జాతకంలో కనబడుతుంది. ఆ స్థానము పూర్తి అయిపోయిన తర్వాత కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయగలుగుతారు. కానీ బంధుమిత్రులతో, స్నేహితులతో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు పాటించిన వెడల మంచి అభివృద్ధి అనేది వీళ్ళకి వస్తుంది. ఎప్పుడు వీళ్ళు జాగ్రత్తనే కాకోకుండా అంతా మన వాళ్ళే అనుకొని మూర్ఖంగా ఆలోచించి ఎప్పుడు వెళ్తారో అన్ని రివర్స్ వచ్చేస్తుంటాయి. ఒకటి అనుకుంటే ఇంకోటి, ఇంకోటి అనుకుంటే ఇంకోటి, ఆ విధంగా లేనిపోయిన సికాకులు, లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఇలా జాతక ఫలితంలో కనబడుతున్నాయి. మరి వీళ్ళకి విద్యాపరంగా, చదువు పరంగా పెద్ద పెద్ద విద్యలు పూర్తి చేయాల్సినవి, విదేశాలు వెళ్ళాల్సినవి, ఫారెన్ వెళ్ళాల్సింది, విద్య జాతకములో పెద్ద పెద్ద విధానాలు కొన్ని కనబడుతున్నాయి. తర్వాత రాజకీయ ఫలితాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, తర్వాత వాళ్ళు చేసే బిజినెస్లు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. చేంజెస్ అంటే ప్రమోషన్ మార్పులు, ఇప్పుడు ఉండే పోస్టు కాకోకుండా ఇంకా పెద్ద పోస్టుకు రావటం, అది అభివృద్ధిగా రావాల్సిన టయాం ఇన్ని రోజులు మనకి రాకోకుండా కొన్ని బ్రేకులు కావటం, ఇప్పుడు అది ఆటోమేటిక్గా మనకు రావటం, ఆ భగవంతుడు దయ వల్ల మనకు పెద్ద ఆఫీసర్ల ద్వారా నుంచి మనకి నూతన పనులు, నూతన కార్యక్రమాలు పెద్దగా అభివృద్ధిగా వచ్చేసి 10 మందిలో మంచి పేరు, గౌరవము, అభిమానం అనేది సంపాదించేసి అభివృద్ధిగా రావలసిన కళయోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. కాబట్టి వీళ్ళు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి జాగ్రత్తలు పాటించుకోకుండా ఏం కాదులే అని మూర్ఖంగా ఆలోచించిపోయారనుకోండి, పార్ట్నర్షిప్లో వ్యాపార బిజినెస్ అంటారు కదా, పొత్తు
కలిసిన ఒక వ్యాపారమో ఒక బిజినెస్ లాంటిది కానీ పొత్తులో కలిసినప్పుడు ముగ్గురు కలిసి చేయకూడదు. స్వహాశక్తిగా చేయాలి. సొంతంలోనే విజయం ఉంది. జాయింట్లో ప్రాబ్లం కనబడుతుంది. ఏదైనా సరే ఉండ విషయాలని ముందే పబ్లిసిటీ చేసి మీరు ఇబ్బంది పాలు కావద్దండి. పని అయిన తర్వాత మీరు ఆలోచన చేసుకుంటే మీకు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి తప్పకుండా అవుతుంది. ఆ లక్ష్మీ కటాక్షం అనేది మీకు నిలబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ఎలాంటి జాతక చక్రమైనా కానీ మీ పేరు, మీ వయసు, మీ గోత్రం, మీ డీటెయిల్స్ మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక రిష్ట పెట్టి అసలు ఎలా ఉంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగాల్సింది ఎలాగుందా అనేది చూసి అన్ని వివరంగా చూసి మీ జాతక ఫలితాన్ని బట్టి మేము జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ని మీరు సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.